వెల్కమ్ టు మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎన్ఐటి వరంగల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. జూబ్లీ హిల్స్లో క్రీడా శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హుస్నాబాద్లో 5K రన్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, సిద్దిపేట జిల్లా గజ్వేల్ జిల్లా ఆసుపత్రిలో మహిళా దినోత్సవం సందర్భంగా బాలికలకు ఉచిత HPV వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 9 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు గల బాలికలకు ఈ వ్యాక్సిన్ అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ తెలిపారు. గర్భాశయ క్యాన్సర్ నివారణలో HPV టీకా కీలకమని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గజ్వేల్ ప్రజలకు, మహిళలకు అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ నా తోటి ఎంప్లాయీస్కి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. యాక్చువల్గా ఈరోజు మెయిన్గా ఉమెన్స్ డే కన్నా చాలా ఇంపార్టెంట్ డే. ఉమెన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేయడం అనేది మాకు చాలా హ్యాపీ, సంతోషకరమైన ప్రోగ్రామ్ ఇది. HPV వ్యాక్సిన్ లాంచ్ చేయడం అనేది. HPV వ్యాక్సిన్ అనేది అందరికీ తెలిసిందే. ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ అండ్ లైక్ పూర్ పీపుల్ ఎవరైతే దే కెనాట్ ఎఫర్డ్ వాళ్ళు, నేను ఒక గైనకాలజిస్ట్ని. యూజువల్గా మేము గైనక్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుండి అవేర్నెస్కి ఇవన్నీ చెప్తుంటే, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎఫర్డబుల్ ఎవరున్నారో వాళ్ళు వ్యాక్సినేషన్స్ తీసుకునే వాళ్ళు. ఎఫర్డబుల్ లేని వాళ్ళు వద్దులేండి మేడం ఇన్ని డబ్బులా అని చెప్పేసి వెనక్కి వచ్చేవాళ్ళు. సో ఈ ప్రోగ్రాము మనకి ఈ వ్యాక్సినేషన్ అనేది ప్రతి ఇంటింటికి గవర్నమెంట్ అందించడం అనేది ఇది చాలా గ్రేట్ ఇష్యూ ఒకటి. దీనికి మేము మా మహిళల తరపున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము ప్రభుత్వానికి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది ఇష్యూస్ ఉన్నాయి. యాజ్ ఎ డాక్టర్గా కంపల్సరీ ఫ్రమ్ 9 years to till 14 years. 14 years తర్వాత వ్యాక్సినేషన్ డోసెస్ ఉంటాయి. ఆ డోసెస్ లైక్ 9 to 14 years 2 doses. ఫ్రమ్ 14 to till 18, 25 3 doses ఉంటాయి. 30-35 వరకు కూడా తీసుకోవచ్చు. బట్ బిఫోర్ మ్యారేజ్ ఇస్ ద బెస్ట్ అని ఇది క్లినికల్గా ఉంది. బిఫోర్ మ్యారేజ్ తీసుకుంటే వ్యాక్సినేషన్. ప్రీవియస్గా లేడీస్ తీసుకోలేదు, వాళ్ళకి అవగాహన లేదు, అలా కొందరు హెల్త్ సిబ్బందిని ఈ హెల్త్ సిబ్బంది అంటే ANM నుండి డాక్టర్ వరకు ఎవరిని అడిగినా దీని గురించి మీకు అవగాహన ఇస్తారు. ఇది తీసుకుంటే ఎంత మంచిది, ఏంటి
సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఏదో ఉందని భయపడి మీరు అపోహపడి ఇంత మంచి అవకాశం మనకు ప్రభుత్వం ఇస్తున్నప్పుడు మనం మిస్యూజ్ చేసుకోవద్దని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మీకు భయాందోళన ఉంటే మా హెల్త్ సెక్టర్ పీపుల్ని కన్సర్న్ అయ్యి మాట్లాడి మీరు వ్యాక్సిన్ తీసుకోవాలని మా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గారు ప్లస్ డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ సార్ గారు ఆదేశాల మీద మన గజ్వేల్ డిస్టిక్ హాస్పిటల్లో ఈరోజు మనం ఉమెన్స్ డే రోజు ప్రపంచ మహిళా దినోత్సవం రోజు మనకి హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఎందుకు లాంచ్ చేస్తున్నాం, ఎందుకు మనం ఇస్తున్నాం అంటే మెయిన్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ ఇది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఉమెన్స్. ఇది చాలా భారతదేశంలో దగ్గర 74,000 మంది సంవత్సరం క్యాన్సర్ 10 years బిలో ఆ మహిళల ఉమెన్స్ పిల్లలకి అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ వల్ల కూడా మనకి చాలా బయట అపోహలు నడుస్తున్నాయి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి, ఎందుకంటే ఐసీఎంఆర్ ప్లస్ WHO వాళ్ళందరూ రివ్యూ చేసి దీని మీద సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా అని చూసి మనకి లాంచ్ చేయడం జరుగుతుంది. సో బయట ఎట్లాంటి సోషల్ మీడియాలో నమ్మకండి, వ్యాక్సిన్ సేఫ్ ఉన్నది, వచ్చి తీసుకోండి ఖచ్చితంగా. దీనివల్ల మనం సర్వైకల్ క్యాన్సర్ని ఫ్యూచర్లో మనం ప్రొటెక్షన్ ఇవ్వచ్చు. సీక్రెట్గా ఫోటోలు తీస్తున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న యువతి. బస్ షెల్టర్ వద్ద వేచి ఉన్న విద్యార్థులను అంజీ అనే వ్యక్తి రహస్యంగా ఫోటోలు తీస్తుండగా ఓ యువతి గమనించింది. అతని ఫోన్ పరిశీలించగా అనేక మంది యువతుల ఫోటోలు, వీడియోలు బయటపడ్డాయి. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం తుమ్మపూడి వద్ద ఘటన. దాదాపు 5 గంటల పాటు నిందితుడిని పట్టుకున్న పోలీసులు ఎవరు పట్టించుకోలేదని వాపోయిన స్థానికులు. అన్ని కులాలకు చెందిన మహిళల ఫోటోలు తీసి స్టూడెంట్స్ ఫోటోలు అన్ని కూడా తీస్తుంటే అతన్ని పట్టుకొచ్చి అప్పచెప్పారు. ఇది జరిగి దాదాపు 5-6 గంటల మధ్య జరుగుతుంటే మంగళగిరి నియోజకవర్గంలో పోలీసులు లేనట్టు ఎవరో ట్రైనింగ్ ఎస్ఐ గారు ఒక ఆయన వచ్చి మేము చర్యలు తీసుకుంటామంటే జనమందరూ దాదాపు 1000 మంది జనం రోడ్డు మీద కూర్చుంటే ఇంతవరకు సిఐ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఎవరు స్పందించకపోవడం దారుణమైన విషయం. దీని మీద మహిళల తరఫున వీళ్ళకి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమంతా కూడా అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లాలో విద్యుత్ షాక్తో 2 ఏనుగుల మృతి. నేరబైలు సమీపంలోని తురకపల్లి వద్ద మామిడి తోటలో వేరుశనగ పంటను రక్షించేందుకు రైతు కరెంటు తీగలు ఏర్పాటు చేశాడు. వాటికి తాగి 2 ఏనుగులు మృతి చెందగా ఘటనా స్థలాన్ని అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. పార్లమెంటు 2వ విడత బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్ష ఎంపీలు ముఖ్యంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎన్డీఏ ఎంపీలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. లోక్సభలో 8 మంది ఎంపీల సస్పెన్షన్, అంతర్జాతీయ అంశాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ పార్లమెంట్ వద్ద ధర్నా చేస్తామని తెలిపారు. बंद करो, बंद करो, बंद करो, ट्रक सदन बंद करो, बंद करो, बंद करो, नियम कॉम्प्रोमाइज करना बंद करो, बंद करो, बंद करो, ट्रक सदन हो गया, नियम कॉम्प्रोमाइज करना बंद करो. బడ్జెట్లో ఏదైతే బ్రేక్స్ తర్వాత ఈరోజు బడ్జెట్ సెషన్ స్టార్ట్ కాబోతుంది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, లోక్సభలో స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం. ఎందుకంటే గతంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలను కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారిని కూడా మాట్లాడనీయకుండా
డిస్టర్బ్ చేయడం, రెండోది స్పీకర్ బీజేపీ పార్లమెంట్ సభ్యులకు అంటే ముఖ్యంగా రూలింగ్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులకు ప్రత్యేకంగా వారికి ఇంపార్టెన్స్ ఇస్తుండని, అపోజిషన్ పార్టీలో మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారనే ఒక అంశం. ఎందుకంటే పార్షాలిటీగా స్పీకర్ అనే వ్యక్తి కంపల్సరీ హౌస్లో అందరినీ ఒకే విధంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ స్పీకర్ కేవలం వాళ్ళ ఆధినాయకత్వం ఒత్తిడితోటి ముఖ్యంగా ప్రతిపక్షాలను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు మీరందరూ చూసిన విషయం. ఎందుకంటే గత ఈ 18వ లోక్సభ మొదటి నుంచి కూడా ప్రతిపక్షాలకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, రాహుల్ గాంధీ గారు ప్రతి అంశం మీద మాట్లాడేటప్పుడు ఆయన డిస్టర్బ్ చేయడం, వాళ్ళ సైడ్ నుంచి నిషికాంత్ దూబే తర్వాత కొంతమంది నాయకులకు ముఖ్యంగా అవసరం లేని సమయాలలో కూడా వాళ్ళకు మైక్ ఇచ్చి డిస్ట్రాక్ట్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా హౌస్ని నడుపుతున్నందుకు అవిశ్వాస తీర్మానం పెట్టారు. దాంతోపాటు మహిళలు నరేంద్ర మోడీ గారిని అటాక్ చేయాలని వ్యూహం రచించారని చెప్పి కూడా ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే అవిశ్వాస తీర్మానం ఈరోజు ముఖ్య అంశం. రెండోది పశ్చిమ ఆసియా, ఎస్పెషల్లీ ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఉందో దీనిపైన కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము గతంలోనే చెప్పినాం, నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా కాకుండా ట్రంప్ ఆదేశాల మేరకే పనిచేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే చట్టాలు ఇది ఎక్స్పోర్ట్స్ కి సంబంధించి అంటే ఇంపోర్ట్స్ కి సంబంధించి ఏదైతే దిగుమతులు అమెరికా నుంచి చేస్తున్నటువంటి దిగుమతులపై సుంకాలను విధించే విధము ట్రంపే వైట్ హౌస్ నుంచి డిక్లేర్ చేయడం, అంటే మన దగ్గర చర్చ చేయాల్సిన అంశాలను కూడా వైట్ హౌస్ లో డిక్లేర్ చేస్తున్నారు. అంటే ఏ విధంగా ఈ యొక్క ప్రధానమంత్రి ట్రంప్ చేతిలోకి వెళ్లి ట్రంప్ దగ్గర కాంప్రమైజ్ కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అందుకే ఒకటి నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే అవిశ్వాస తీర్మానం, రెండు పశ్చిమ ఏషియా దేశాలలో జరుగుతున్నటువంటి వార్ గురించి కూడా ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్చ జరగాలని అపోజిషన్ కోరుకుంటారు. అలాగే మమ్మల్ని నాతో పాటు 8 మంది సభ్యుల్ని సస్పెన్షన్ చేశారు. సస్పెన్షన్ల పైన కూడా చర్చ చేస్తాం. ఈ రోజు మేము డెఫినెట్ గా మకర్దార్ దగ్గర ధర్నా చేయాలనుకుంటున్నాం. మకర్దార్ దగ్గర మేము ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మేమందరం కూడా ప్రజలచే ఎన్నుకోబడి ఇక్కడికి వచ్చినాం. మేము ప్రజా సమస్యల మీద మాట్లాడే అవకాశం మాకు కూడా ఇవ్వాలి. మాకు కూడా ఏదైతే అవిశ్వాస తీర్మానంలో మా 8 మంది సభ్యులను కూడా అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మేము కూడా ఓటేసే విధంగా అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టిందే 543 మంది సభ్యులు ఈ రోజు వాళ్ళ ఓటు అవకాశాన్ని వాడుకోనో లేకపోతే ఏ విధంగా వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ టేబుల్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు అనే దాని మీద మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఇలా మకర్వార్ దగ్గర మేము డెఫినెట్ గా ధర్నాలు చేస్తాం. అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరలు అంటే గ్యాస్ కూడా మీరు చూసినట్టయితే ఇంట్లో వంట గ్యాస్ ఏ విధంగా రేట్లు పెరిగినాయో, సగటు మనిషి మీద ఎంత భారం పడుతుందో. ఎందుకంటే మనం ఈ రోజు ట్రంప్ను సంతోష పెట్టడం కాదు. ఎందుకంటే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ట్రంపే విదేశాల నుంచి ఈ నెల రోజులు మీరు రష్యాలో ఆయిల్ కొనుక్కోమని చెప్తున్నారు. అంటే ఈ నెల రోజులు యుద్ధం జరుగుతుంది కాబట్టి మా దగ్గర నుంచి మీకు వచ్చే క్రూడ్ ఆయిల్ రాదు కాబట్టి మీకు ఈ నెల రోజులు నేను మీకు చెప్తున్నా, మీరు కావాలంటే రష్యా దగ్గర కొనుక్కోండి, నాకేం అభ్యంతరం లేదనే విధంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు మన మీద. ఎందుకంటే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. భారతదేశం ఎవ్వరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న వ్యవస్థలు మనం చక్కగా చేసుకుంటే ఏ దేశం మనం ఈ ఆధిపత్యం చెలాయించిన అవసరం లేదు, ఏ దేశ ఆదేశాల మేరకు మనం పనిచేయాల్సిన అవసరం లేదు. మరి ట్రంప్ ఎందుకు మోడీ మీద ఇంత ప్రెజర్ పెడుతుండో, ఒకప్పుడు ఔడీ మోడీ అని ఇద్దరు కలిసి అమెరికాలో కానీ ఇండియాలో కానీ గుజరాత్కి పిలిపించుకొని ఏదైతే ప్రచారం చేసి ఇద్దరు గెలిచిర్రో ఈరోజు మరి ఇక్కడ దేశ ప్రజల గురించి ఎందుకు పట్టించుకోవట్లేడో ఈరోజు డెఫినెట్ గా డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాలను కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా ఈరోజు హౌస్ లో ఈ యొక్క అంశాలను ముందుకు తీసుకెళ్తాం. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులతో పరిష్కారం చూపిస్తామని మంత్రి తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అర్జీదారులు పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో హెచ్పివి టీకా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గండ్ల సత్యనారాయణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో హెచ్పివి టీకా కీలకమని తెలిపారు. 14 నుంచి 15 సంవత్సరాల లోపు ఉన్న బాలికలు తప్పనిసరిగా ఈ టీకా తీసుకోవాలని సూచించారు. జిల్లాలలో 2425 మంది బాలికలను గుర్తించి వారికి టీకాలు వేయించే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ బుధ కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. అయిపోయిందా? వేలాల గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందు రోజు పాఠశాలలో ఆటల పోటీలు నిర్వహించి కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇందులో గ్రామ సర్పంచ్ శ్రీమతి డేగ స్వప్న, మహిళా వార్డు సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి శారద, వారి సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్ మరియు గ్రామ మహిళలు పాల్గొనడం జరిగింది. కానీ జీతం తక్కువ, వర్క్ ఎక్కువ చేసి జీతం తక్కువ తీసుకునే వాళ్ళు ఉమెన్స్. అయితే అప్పుడు ఆ స్త్రీలందరూ ఏం చేసిందంటే, మనకు తక్కువ జీతంతో ఎక్కువ గంటలు పనిచేస్తున్నామని అందరూ కూడా ఉద్యమం స్టార్ట్ చేసి మాకు కూడా పని గంటలు తగ్గించాలి, వర్కింగ్ అవర్స్ తగ్గించాలి అని చెప్పేసి అప్పుడు పోరాటం చేయడం జరిగింది. దానికి ఐక్యరాజ్య సమితి వాళ్ళు 1977లో ఆమోదించి ప్రత్యేకంగా ఉమెన్స్ డే అని ఒక ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పేసి ఆ రోజుకి ఆ ఐక్యరాజ్య సమితి కూడా అంగీకరించడం జరిగింది. మనకంటూ ఒక ప్రత్యేకమైన రోజు రేపు. మరి మహిళలు అన్ని విషయాల్లో ఇంతకుముందు ఏంటంటే, మన రాజ్యాల గురించి చెప్పుకున్నప్పుడు రాణి రుద్రమాదేవి గారు ఉన్నారు, ఝాన్సీ లక్ష్మీబాయి, దేశాల కోసం పోరాటం చేసిన స్త్రీలు, వాళ్ళు రాజ్యం ఏలిన వాళ్ళు, మగవాళ్ళు రాజులే కాదు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్లో కేజీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ వేడుకలను పాఠశాల ప్రిన్సిపల్ ఎలిజబెత్, ఎంఈఓ పోతుగంటి నర్సయ్య చిన్నారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ పోతుగంటి నర్సయ్య విచ్చేసి మాట్లాడారు. విజయవంతంగా ప్రీ ప్రైమరీ పూర్తి చేసుకుని ప్రైమరీకి వెళ్తున్న చిన్నారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎలిజబెత్, పాఠశాల యాజమాన్యం, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కర్నూలు కలెక్టరేట్లోని సునైనా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరచరిత, జాయింట్ కలెక్టర్ నూరల్ కమరు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాలకు సంబంధించిన ఏ పథకాలైనా కూడా ఆల్రెడీ ప్రూవ్ అయింది. కాకపోతే మనం ఇంకా కూడా భావజాలంలో మహిళలు ఇంకా అభివృద్ధి చెందాలి. ఇందాక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా చైల్డ్ మ్యారేజెస్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆ చైల్డ్ మ్యారేజ్ ఎందుకు జరుగుతుందంటే, కొంతమంది
ముందే ఏం అంటే తొందరగా పెళ్లి చేయకపోతే పిల్లలు ఏమన్నా వాళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ ప్రాబ్లంతో చేస్తున్నారు, లేకపోతే ఎస్ఐజి గ్రూప్లో సభ్యులుగా ఉన్నప్పుడు కూడా ఇప్పటికి కూడా జరుగుతున్నాయి చైల్డ్ మ్యారేజెస్ అంటే మనం ఇంకా అభివృద్ధి చెందినట్టు కాదు. అది దానికి వెనక ఉండి నడిపించిన వారికి కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే నేను ఉపయోగించుకుంటాను. అమ్మా, ఇప్పటికీ ఈ ప్రయాణం మొదలై మన ప్రయాణం 30 సంవత్సరాలు. ఒక్క మనిషి మనసులో మెదడులో వచ్చిన ఆలోచన మనల్ని ఇంత దూరం నడిపించింది అన్న సత్యాన్ని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒప్పుకోక తప్పదు. ఆడపిల్ల కూడా ఒక మనిషి, ఆమెకి సమాన హక్కు ఇవ్వాలి, సమాన అధికారం ఇవ్వాలి అని మన కోసం స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా ఎవ్వరికీ రాని ఆలోచన ఒక వ్యక్తికి వచ్చింది. ఆడవారి కోసం ప్రత్యేకంగా సెర్ప్ అనేటువంటి ఒక సంస్థను పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు పర్సెంటేజ్ చూస్తే అందులో డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు మీరు ఎన్రోల్మెంట్ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ చూస్తే మీన్స్ 1 క్లాస్ 2 క్లాస్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది. 50% 50 బాయ్స్ ఉంటే 50 గర్ల్స్. కానీ ఎంత మీరు కొంచెం పైనకి వస్తే 8th క్లాస్లో మొత్తం మీకు 45-55 దొరుకుతుంది. ఇంకా ఎస్ఎస్సిలో వెళ్తే మీకు 60-40 దొరుకుతుంది. కానీ ఎస్ఎస్సిలో మీకు పర్సెంటేజ్ చూస్తే 60-40, 60 బాయ్స్ 40 గర్ల్స్. కానీ ఆ 60-40లో మీరు పాస్ పర్సెంటేజ్ చూస్తే అందులో ఎప్పుడైనా ది పాస్ పర్సెంటేజ్ ఆఫ్ గర్ల్స్ విల్ బి ఫార్ అహెడ్ ఆఫ్ బాయ్స్. ఏ ఎగ్జామ్లో చూస్తే అంటే ఇప్పుడు 1 ఫీమేల్కు ఆపర్చునిటీ దొరికితే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసేసి వీళ్ళు ముందుకు వస్తారు. దాట్ హ్యాస్ బీన్ ప్రూవెన్ బియాండ్ ఆల్. మీరు ఎనీ ఎగ్జామ్ చూస్తే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న యూపీఎస్సీ రిజల్ట్ వచ్చింది. అందులో చూస్తే ది ఫీమేల్ విల్ బి 25% to 30%. కానీ టాప్లో చూస్తే మీకు అన్నిలో దొరుకుతుంది. అంటే 60%. కానీ మేల్ లిటరసీ 80లో ఉండేది, 80-83. మన డిస్ట్రిక్ట్లో చూస్తే కూడా అలాగే జీవో పోయడం జరిగింది. దానికి మన అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా గవర్నమెంట్ సైడ్ నుంచి అంటే చాలా మంది వక్తలు చాలా మాట్లాడారు ఇప్పటి వరకు. అంటే ప్రభుత్వం ఏ రకంగా మహిళలకి సపోర్ట్ చేస్తున్నది అన్నది ఒక చిన్న టేబుల్ ఉంది, అది ఒకటి చదివి ఒక 5 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. బికాజ్ ఇప్పటికే చాలా టైం అయ్యింది, చాలా మంది మాట్లాడారు, మీకు కూడా బోరింగ్గా ఉంది కాబట్టి కొంచెం తొందరగా ముగిస్తాను. సో 1,30,000 మంది మహిళలకు లబ్ధి చేకూరుస్తుంది. అలాగే శ్రీనిధి కింద 195 కోట్లతో 25,341 మంది మహిళలకు, అలాగే ఉన్నతి అండ్ పిఎం అజయ్ కింద 176 కోట్లు 208 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ కి దీంట్లో సపోర్ట్ చేస్తుంది. అలాగే ఉన్నతి 2025-26 ఎస్సీ ఎస్పీ అండ్ టిఎస్పీ లోన్స్ కింద 1,698 మంది మహిళలకు 8.5 కోట్లు సహాయం చేస్తుంది. అలాగే సిఐఎఫ్ కింద 78 లక్షలు 156 మంది మహిళలకు సపోర్ట్ ఇస్తూ, విజిఎఫ్ కింద ఒక 15 లక్షలు 30 మంది మహిళలకు, విఆర్ఎఫ్ కింద ఒక 20 లక్షలు 40 మంది మహిళలకు, అలాగే పిఎంఈజీపీ కింద 56 మంది మహిళలకు ఒక 2 కోట్లు, అలాగే సీడ్ క్యాపిటల్ కింద 582 మహిళలకు 2.31 కోట్లతో సపోర్ట్ చేస్తుంది. అలాగే హయ్యర్ ఆర్డర్ ఎంటర్ప్రైజెస్ పిఎంఎఫ్ఎంఈ కింద 68 మహిళలకు 2 కోట్లు సపోర్ట్ చేస్తుంది. దీంట్లో నేను ఎన్డీఎం గారికి ఒకటే కోరుతున్నాను, పిఎంఎఫ్ఎంఈ కింద కొంచెం యూనిట్స్ పెంచాలి అని చెప్పి. దీంట్లో ముఖ్యంగా ఈ సంవత్సరం మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ ఎక్కువ మంది మహిళలు దీంట్లో బెనిఫిట్ అయ్యేటట్టు చూడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మెప్మా కింద 4,000. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.